డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా రామచంద్రపురంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఆటో కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. సుమారు 600 మంది ఆటో కార్మికులకు స్థలం సమకూర్చుకుంటే మంత్రి సుభాష్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. నిరుపేద కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, ప్రభుత్వ రుణాలు, టిడ్కో గృహాలు, కొత్త పింఛన్లు అందించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత నిర్మించిన ఆటో యూనియన్ కార్మికుల కోసం నిర్మించిన షెల్టర్ను ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం ప్రారంభించారు. ఈ భవనం కార్మికులకు విశ్రాంతి స్థలంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వాసంశెట్టి సత్యం, అక్కల రిష్వంత్ రాయలు ప్రారంభించి వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం కార్మికుల జెండాను ఆవిష్కరించారు. ఇటీవల అకాల మరణం చెందిన ఆటో కార్మికుడు బొట్టా దుర్గాప్రసాద్ కుటుంబానికి కార్మిక సంఘాల ద్వారా సమకూర్చిన 1,00,000 మరియు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ నుండి 10,000 కలిపి మొత్తం 1,10,000 రూపాయలు అందజేశారు. ఈ మొత్తాన్ని మృతి చెందిన కార్మికుని భార్య కనకహారికకు వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా అందించారు. మే డే సందర్భంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులను పూలమాలలు, దుస్సాలతో ఘనంగా సత్కరించి నూతన వస్త్రాలు బహూకరించారు. కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ మాట్లాడుతూ కార్మికులంతా ఈ శ్రమ్ కార్డులు పొందాలని, కార్మిక చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ దేశానికి కష్టపడే కార్మికులే అసలైన బలమని, కార్మికుల కష్టం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని, నిర్మాణ, పరిశ్రమ, వ్యవసాయ అన్ని రంగాల్లో కార్మికుల పాత్ర కీలకం అన్నారు. వచ్చే జూన్ నుంచి 20 లక్షల మందికి సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆటో యూనియన్ల గౌరవ అధ్యక్షుడు కంచుమర్తి బాబురావు అధ్యక్షత వహించగా, ఆటో యూనియన్ నాయకులు పొనకల చంటి, పలివెల పోతురాజు, సత్తిబాబు, ఆకుమర్తి సూరిబాబు, వెంకటరమణ, దొండపాటి అబ్బులు, పట్టణ టిడిపి అధ్యక్షులు ఉండవల్లి శివ, ఉపాధ్యక్షులు చందమామ వాసు, బీసీ సెల్ నాయకులు దంగేటి గౌరీశంకర్, ఏఎంసీ డైరెక్టర్ నారపురెడ్డి బలరాం, బీజేపీ నాయకులు పలివెల రాజు తదితరులు పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కూర్చుంటే మనం ఏదో అడ్డుగా రాకండి. తీసుకున్న వాళ్ళు పక్కనే తీసుకోమనండి. పక్కొచ్చండి. తీసుకొని పక్కొచ్చేలా ఎందుకు తిరుగుతారా? అటు ఇటు ఎందుకు తిరుగుతానో తెలియకొడుతున్నాను. గౌరవ అధ్యక్షులు కంచుమర్తి బాబురావు గారి చేతి మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
సభాధ్యక్షుడు శివగారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. కట్ట నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. దాన్ని ఎలా వచ్చేయండి రాజుగారు వచ్చండి. అదేవిధంగా గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వాసంజెట్టి సుభాష్ గారికి మన ఆటో 6 యూనియన్లు అలాగే గూడ్స్ యూనియన్ తరఫున ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలకి నిత్యం సేవ చేయాలి, బడుగు బలహీన వర్గాలకి అదేవిధంగా అగ్రవర్ణ పేదలకి నేనున్నానని భరోసా ఇస్తూ తన తండ్రి శ్రీ వాసంజెట్టి సత్యం గారిచే సత్యం వాసంజెట్టి ఫౌండేషన్ నిర్మించి ప్రజల కోసం తన 72 సంవత్సరాల వయసులో కూడా నిత్యం ప్రజల మధ్యలో పెట్టిన ఇక్కడికి విచ్చేసిన మా గౌరవాన్ని మన్నించి శ్రీ వాసంజెట్టి సత్యం గారికి కూడా మా అందరి తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. సోదరులారా, ఒక 2 నిమిషాలు రాజకీయాలు పక్కన పెడదాం. మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. మేము చెప్పేది నిజమైతే రేపు నుంచి భవిష్యత్తును మీరు నిర్ధారించుకోండి. మన యూనియన్లో అనేక పార్టీలు ఉంటాయి. తెలుగుదేశం ఉంటుంది, జనసేన ఉంటుంది, బీజేపీ ఉంటుంది, వైఎస్ఆర్ ఉంటుంది, సిపిఐ ఉంటుంది, సిపిఎం ఉంటుంది. కానీ మన రామచంద్రపురం శాసనసభ్యులు శ్రీ వాసంజెట్టి సుభాష్ గారు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నారనేది మాత్రం మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఎందుకంటే నిత్యం మీ ఆటోల్లో కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తారు. బస్సుల్లో ఇందాక మీరు అన్నారు మహిళలే ప్రయాణం చేస్తున్నారు, తగ్గిపోయారు. అయినప్పటికీ ఆటోలో ఏందో గమ్యం లేదు, ఉందా? లేనప్పుడు కానీ ఈ రోజున మన నియోజకవర్గంలో వాసంజెట్టి సుభాష్ గారు ఏం చేస్తున్నారనేది మీరు మనస్ఫూర్తిగా తనకు ఉన్నంతలో సాయం చేస్తున్నారు. తన లేకపోతే తన తండ్రి గారిని అర్జెంట్గా నాన్నగారు మీరు అక్కడికి వెళ్ళండి, మేము పిఆర్ఓలు పెడుతున్నారు అంటే ఎవరి కోసం? తను నమ్మి ఇక్కడ పుట్టలాపోయినా అమలాపురంలో పుట్టి పెరిగిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి గెలిపించి శాసనసభకి నుంచి మంత్రి స్థానానికి పంపారని ఒక మమకారం, నమ్మకం, అటువంటి నమ్మకం కలిగిన వ్యక్తి ఈ రోజు మన ఎమ్మెల్యే. మన ఎమ్మెల్యే గారు మన మినిస్టర్. మనదేంటి? లేబర్ యూనియన్లు. అంటే ఉదయం 5 గంటలు లేచి సాయంత్రం 10 గంటలు పడుకునే వరకు నడి రోడ్డు మీద దిగుతాం. ఈ తిరిగినప్పుడు అనేక ప్రమాదాలకు గురవుతాం. మంత్రి గారు కూడా ఒకటే చెప్తున్నారు, మీరు అందరూ ఏ శ్రమ కార్డులు చేయించుకోండి, ఇన్సూరెన్స్ మీరు సగం కట్టండి, నేను కట్టాను, మిగిలిన డబ్బులు కడతాను అంటే భరోసా ఇస్తున్నారు. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం. అంతే తప్ప నువ్వు కూటమికే ఓటేసో కూటమికే చేస్తానని ఎప్పుడైనా చెప్పి. అదేవిధంగా కార్మిక సంఘాల ప్రతినిధి అయినటువంటి కంచిమతి బాబురావు గారికి, అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండవల్లి శివ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులకు సంబంధించిన యూనియన్ నాయకులందరికీ కూడా నమస్కారాలండి. అయితే ఇందాక కార్మిక నాయకులు మాట్లాడుతూ కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాలుగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనునిత్యం ఏదో ఒక సంక్షేమాభివృద్ధి కార్యక్రమంతో మీ అందరికీ కూడా చేరువుకి రావడానికి ఒక ప్రయత్నం అనునిత్యం చేయడం జరుగుతుంది. ఈరోజు పెన్షన్ కానివ్వండి, లేదంటే మనకి సంబంధించిన నిత్యావసర వస్తువులకు సంబంధించిన రేట్లకి తగ్గించడం కానీ, ట్యాక్సులు తగ్గించడం కానీ, అన్ని విషయాల్లో కూడా మీకు ఆటోలకు కానీ వీటికి ఇది వరకు బ్రేక్ ఛార్జీలు లేదంటే అవన్నీ ఇవన్నీ లేదంటే రకరకాల రూపంలో గతంలో వసూలు చేసేవాళ్ళు ప్రభుత్వం. అయితే ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా, మేడే సందర్భంగా ఉన్న కార్మిక సోదరులందరికీ కూడా నా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంకేంటంటే మీ శ్రమ చెమట సుక్కలే మీ శ్రమ. ఈ శ్రమ ఎవరేమో అనుకున్నా కష్టాలు ప్రభుత్వాలు కొన్ని తీర్చినా మన శ్రమ మనకి ఎప్పుడు కూడా అది మీరు ఎండలోనూ వర్షంలోనూ అన్ని రకాలుగాను మీరు ముఖ్యంగా ఆటో కార్మికులు తీసుకుంటే ఇవాళ మీరు పడ్డ కష్టం ఎవరెన్ని చేసినా ప్రభుత్వ సహాయాలు చేస్తూ ఉంటుంది. చేసినా కూడా అవన్నీ కూడా తాత్కాలికమే. ఈ శ్రమ గురించి ముఖ్యంగా మీ అందరికీ కూడా మీ శ్రమజీవులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ పట్టణ ప్రముఖులందరికీ, అలాగే ఈ యూనియన్ ప్రెసిడెంట్లందరికీ, 7 యూనియన్లో 5 యూనియన్లో ఉన్న ప్రెసిడెంట్లందరికీ, సెక్రటరీలకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆటో కార్మికులు మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందర మహిళలకి ఒక హామీ అయితే ఇచ్చారు, మీ అందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని.
ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని ఎప్పుడైతే మాట ఇచ్చారో అది అమలు జరపాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన అమలు జరిపాడు. తదుపరి మీకు దాని రూపేణ పెద్ద దెబ్బ తగిలింది ఆటో కార్మికులకి. కంపల్సరీ మనం చెప్పుకోవాల్సింది ఇందాక మన ఒక కార్మిక నాయకులు చెప్పారు, ముఖ్యంగా ఎక్కువ ఎక్కేది ఆడవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారంటే బళ్ళు మీద అట్ల మీద వెళ్ళిపోతారు, ఎక్కువగా ఆటోను ఉపయోగించుకునేది ఆడవాళ్ళు. ఆటో కోసం నేను చూస్తున్న సమయంలో ఎంతోమంది వెయిట్ చేసేవారు రోడ్డు మీద. ఈరోజు ఆ పరిస్థితి తగ్గింది. కానీ అది ప్రత్యేకంగా ఆటో కార్మికులకి దెబ్బ తగిలిన మాట కరెక్టే. ప్రభుత్వం అయితే దానికి రూపాయన సంవత్సరానికి 15,000 వేస్తున్నారు. అది సరిపోదన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఈ విషయం మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఈ పథకం వల్ల వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు మనం ఎలా ఆదుకోవాలని ఒక సమస్య మీద దాన్ని పెంచడమా లేకపోతే ఏంటి దాని యొక్క విధానం మీద అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మన కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారు ఉన్నారో అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తీసుకెళ్లి దాని పరిష్కారం దిశగా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా నియోజకవర్గంలో ఉండి కార్మిక సోదరులు అందరితోటి మమేకం అవుతారని ముందరి నుంచే ప్లాన్ చేసుకున్నారు మినిస్టర్ గారు. కానీ ఈరోజు ఏదైతే ఆయన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారో ఆ కృష్ణా జిల్లాలో సీఎం గారు ప్రోగ్రాం ఉండటం వల్ల ఆయన అక్కడ ఉండవలసిన పరిస్థితి రావటం వల్ల ఈ మయాన్ని లేకపోవటం ఆయన కూడా కొంచెం నిరుత్సాహానికి గురయ్యారు. రాత్రి కూడా ఫోన్ చేసి ఇలా పెట్టారు, మనం ఏం చేయలేకపోయాం వెళ్ళలేకపోయామని. ఎందుచేతంటే ఆయన ఎప్పుడూ కూడా ఎప్పుడైతే కష్టజీవులు ఉన్నారో ఆయనతోటి మమేకం అవటం ఆయనకు మొదటి నుంచి కూడా ఈవేళ మంత్రిగాను ఎమ్మెల్యే గాను ఇక్కడ రాగలిగారంటే ఆయన వెనకున్న ఉద్దేశం ఎప్పుడు కూడా శ్రమజీవులు వెనకాల ఆయన ఎప్పుడూ కూడా ఉంటారు. అది మాత్రం ఆయన నైజం, అది చిన్నప్పటి నుంచి కూడా ఆయన నైజం. కాబట్టి ఈవేళ మీ మయాన్ని లేకపోయినందుకు ఆయన కూడా మీ అందరికీ అభినందనలు చెప్పమన్నారు. నేను రాలేకపోయాను ఏమనుకోవద్దని చెప్పడం కూడా జరిగింది. తదుపరి ఇంకో కార్యక్రమం కూడా చెప్పడం మీరు జరిగింది. ఏంటంటే మా పిల్లలు చిన్న చిన్న ఏదో ఒక బర్త్డే ఫంక్షన్లో చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా మాకేం లేకుండా పోయిందన్నది మీరు చెప్పి నిర్మిద్దామని చెప్పడం జరిగింది. ఆ దిశగా కూడా మనకి ఎక్కడైనా స్థలం చూడటం మీ ద్వారా ఏమైనా జరిగిందా? ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా ఈ రోజు నుంచి మినిస్టర్ గారిని కాకుండా ఆ స్థలం కోసం ఈ రోజు నుంచి మీతోటి పాటు కార్మికుడిగా ఉండి కాకి సొక్క ఇస్తున్నాను కాబట్టి ఆ స్థలం కోసం నేను హామీ ఇస్తున్నాను. మీతోటి పాటు కలిసి అంటే మీరందరూ పని మానుకొని నమ్మట్లేదు. యూనియన్ నాయకులు కూడా మయమయంగా ఒకసారి నా దగ్గరికి వస్తే నేను ఆల్రెడీ కమిషనర్ గారితో మాట్లాడినందుకు కొన్ని స్థలాలు కూడా గుర్తించడం జరుగుతుంది. అంటే కొంచెం మనం కనీసం ఒక 50-60 మంది అయినా కూర్చుని స్థలం కొంచెం హాలు ఇండిలో ఉండాలి. కొంచెం అయినా 4 సెంట్లు అయినా ఉంటేనే కానీ మనకు సరిపడే పరిస్థితి లేదు. కాబట్టి ఆ స్థలం మీతోటి పాటు కార్మికుడిగా మీతోటి ఉంటూ ఆ స్థలం మనం సంపాదించి మినిస్టర్ గారికి ఇద్దారు. స్థలం సంపాదించి అప్పుడు మనం బిల్డింగ్ కోసం మనం అడుగుతారు. కాబట్టి ఆ సమస్య కూడా మనం అవునండి ఉండాలి కంపల్సరీ. చిన్న సంఘాలకు ఉన్నాయి, చిన్న వాటికి ఉన్నాయి, కుల సంఘాలకు ఉన్నాయి, అన్నిటికి ఉన్నాయి. కానీ ఆటో కార్మికులకి ఒక షెల్టర్ అంటూ ఖచ్చితంగా ఉండాలి. కంపల్సరీ మీ అవసరం కూడా అది ప్రత్యేకమైన అవసరం. అది దాన్ని కూడా మనం తీర్చే పొజిషన్లో నేను మినిస్టర్ గారికి కూడా చెప్తాను. అలాగే మన ఎల్పిజి గ్యాస్ గురించి ఫిల్లింగ్ స్టేషన్ గురించి లేకపోవడం కూడా మనం ఒకంత కార్మిక శాఖ మినిస్టర్గా ఇక్కడ ఉంటూ కూడా ఆయన దృష్టికి ఇంకా మీరు పూర్తిగా తీసుకురాలేకపోయారు. ఇవాళ తీసుకొచ్చారు కాబట్టి ఇంచుమించు ఎన్ని ఉంటాయి ఆటోలు? 40 అన్నా సరిపోతుంది. అలా కదండి, ఒక్క ఆటోయే కాదు కదా, ఈ కార్లు కూడా ఎక్కడికి వెళ్ళి కొట్టించుకోవాల్సిన. ఇప్పుడు అన్ని కూడా కొత్తగా కార్లు, డీజిల్ కార్లు తగ్గించారు. రోజుకి ఇక్కడ 200 ఆటో, ఒక 250 నుంచి 200 కార్లు, ఇలాగ పెద్ద ఏమైనా ఉంటే సుమారు ఇన్ని లీటర్లు వెళ్ళాలని ఉందండి. అంత పరిమితి లేదని ఇక్కడికి ఎవరు రావట్లేదు సార్. మనం కృషి చేద్దారండి, అది ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ మన అవసరం మనం అడుగుతారు. సాధ్యమైనంత వరకు మినిస్టర్ గారికి విషయం చెప్పి దాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి
మనం ఒక్క ఆటో ఇది వరకలాగా ఆటోల మీద ఒక్కదాని మీద ఆధారపడి లేదండి. ఇప్పుడు కార్లు ఉన్నాయి, కార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్ని వచ్చి కూడా గ్యాస్ కార్లు ఈ కంపెనీలు తయారు చేసి కూడా బిల్డింగ్ కోసం ఆధారపడే కార్లు కూడా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా మనం సాధించాలి. అలాగే ఈ శ్రమ్ కార్డులు అందరూ కూడా నమోదు చేసుకున్నారంటారా? ఎవరైనా నమోదు చేసుకోకపోతే మీరు దాన్ని శ్రద్ధ తీసుకుని కొంతమంది బద్దకిస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత ఏమీ లేదంటే మనం ఆ రోజున ఏం చేయలేం. కాబట్టి మరి అది మన లోపది. అది మీరు కూడా యూనియన్ నాయకులు శ్రద్ధ చేసి ఎవరైనా చేయించుకోకపోతే ఈ శ్రమ్ కార్డులు కూడా చేయించుకోవడం చాలా అవసరం. వేళ అది మన మరణం తర్వాత అది ఉపయోగపడేది. మనం ఏం చేసినా చేయలేకపోయినా ఇప్పుడే మీరు చెప్తున్నారు ఎవరికో పాపం లేని వాళ్ళు ఎవరో పోయారు, వాడికి మేము అందరం కలిపి సహాయపడ్డామని. ఆ సహాయానికి సందర్భంగా ప్రభుత్వం కూడా ఎప్పుడైతే ఈ శ్రమ్ కార్డు ఉందో దానికి వాళ్ళకి లబ్ధి పొందుతారు. దాన్ని కూడా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే వెంటనే దాన్ని నమోదు చేయించుకోమని మీరు అందరూ కూడా పెద్దలందరూ కూడా మీరు అందరూ ఉన్నారు కాబట్టి యూనియన్ నాయకులందరికీ మీ అందరి పరంగా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే త్వరలో ఈ ఆటోలకు లోన్లు కూడా రాబోతున్నాయి. మీరు ఆటో లోన్ అంటే మరి అందరూ సపోర్ట్ కొడితే అందరికి ఇవ్వలేము. మీరు ఎవరైతే మీరు ఈ యొక్క యూనియన్ నాయకులు ఉన్నారో ఎలిజిబిలిటీదారులు కొంతమందిని మీరు ఎంపిక చేసుకుని మీరు వీళ్ళకి ఇవ్వండి అని చెప్తే అది తగ్గు మాత్రంగా ఇస్తారు. మనం సాధ్యమైనంత ఎక్కువ రప్పిస్తారు. కాబట్టి మీరు అందులో లేని వాళ్ళు ఎవరో గుర్తించి అందరూ కావాలని అనుకోకుండా కొంచెం పేదోళ్ళకి మీరు కూడా సహాయపడే రీతిలో కొన్ని పేర్లు మీరు ఇప్పటి నుంచే మీరు ప్రయత్నం చేసి ఇవ్వగలిగితే మీకు ఆటో యూనియన్ తరఫున మీ అందరినీ పెట్టుకునే మేము లోన్లు కూడా ఇప్పించడం జరుగుతుంది. అది కూడా మినిస్టర్ గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పారు. త్వరలో వాళ్ళకి ఆటోకి సంబంధించి సబ్సిడీ లోన్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రికల్ ప్రస్తుతానికి వచ్చి ముందర ఎలక్ట్రికల్ ఆటోలు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా దాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోండి. కారణం ఏంటంటే ప్రభుత్వం ఏదైనా చేస్తుందంటే అందరికీ ఆశ ఉంటుంది. ఒక 100 మందిలో 10 మందికి ఇచ్చిందంటే మిగతా 90 మంది వ్యతిరేకం అవుతారు. మాకు వాళ్ళైనా గొప్పవాళ్ళు వాళ్ళకే ఇచ్చింది 90 మంది మాకు రాలేదు. అలాంటివి పెట్టుకోకుండా మీరు అందరూ కలిసి కొంతమందిని గుర్తించి పలానా వాళ్ళు మీకు మీ చేతులుగానే చెప్తాను. ఆటోకి ఏదైతే లోన్లు వచ్చాయో కార్మికుల ఐక్యత, వాసం చేసే సత్యం గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, కూటమి నాయకత్వం. కార్మికుల ఐక్యత, సచిన్ గారి నాయకత్వం, వాసించే సుభాష్ గారి నాయకత్వం. కార్మికుల ఐక్యత తమ్ముడు కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులు సత్కరిస్తున్న సచిన్ వాంచెట్టి ఫౌండేషన్ అధినేత వాసించండి సచిన్ గారి నాయకత్వం. కార్మికుల ఐక్యత, కార్మిక సోదరులు అంటే వాసించండి సుభాష్ గారి నాయకత్వం, సచిన్ గారి నాయకత్వం. సచిన్ గారి నాయకత్వం, కార్మికుల ఐక్యత, రాజగోపాల్ సెంటర్ పెద్ద దిక్కు ఆయనండి బాబు. రాజగోపాల్ సెంటర్ పెద్ద దిక్కు అండి ఆయన. బాబురావు ఎదరకి చూడబోరండి. బాబు కార్మికుల ఐక్యత, సచిన్ గారి నాయకత్వం.
ఐక్యత, సచిన్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సత్యబాబు గారు కార్మికుల ఐక్యత, సత్యం గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. మీరు ఎలా నాయకత్వం, ఆటో కార్మికుల నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. సత్యం ఫౌండేషన్ నాయకత్వం, సత్యం ఫౌండేషన్ నాయకత్వం, సత్యం ఫౌండేషన్ నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, కార్మిక శాఖ మినిస్టర్ నాయకత్వం, కార్మిక శాఖ మినిస్టర్ నాయకత్వం, కార్మిక శాఖ నాయకత్వం. హృదయపూర్వక ధన్యవాదాలు. సత్యం నాయకత్వం, సత్యం గారి నాయకత్వం, సత్యం గారి నాయకత్వం, సత్యం ఫౌండేషన్ నాయకత్వం. తమ్ముడు 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 మన మీరందరూ అలా కూర్చోండి, ఎవరు కదలొద్దు. మీరందరూ ఇలా వచ్చి సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. అందరూ ఎలా చూడండి, ఎలా చూడండి, ఎలా చూడండి కెమెరా ఓకే చూడండి. ఏదే నవ్వేదే సూర్యబాబు గారు. తమ్ముడు గారు, తమ్ముడు గారు, నాన్నగారు, నాన్నగారు. సరిపోయింది. ఏదైతే మీరు ₹1,00,000 ఇస్తున్నారో నేను కూడా చెప్తున్నాను. అదేవిధంగా మన సత్యవాసం చెట్టి ఫౌండేషన్ నుంచి కూడా మరొక ₹10,000 అదనంగా, అంటే ఈ సత్యవాసం చెట్టి ఫౌండేషన్ నుంచి 10,000, మన ఆటో సోదరుల నుంచి ₹1,00,000 కలిపి ఆ కుటుంబానికి ₹1,10,000 ఈ రోజు ఇవ్వడం నిజంగా శుభసూచకం. కోరుచున్నాం. Jadi ya, pesenjalan